నిన్న హైదరాబాద్ నుంచి బయలుదేరి బాసర వెళ్ళాం. ఎలా అంటే మల్కాజ్గిరి, కోంపల్లి, అలా నిజాం మేడ్చల్, నిజామాబాద్, అలా బాసర వెళ్ళి అలా అక్కడ ఒక హోటల్ దగ్గర రూమ్ తీసుకొని ఉన్నాము. అక్కడి నుంచి చిన్నగా ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరి గోదావరి నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానాదులను ఆచరించాము. అక్కడి నుంచి స్నానాదులన్నీ అయిపోయిన తరువాత అక్కడి నుంచి బయలుదేరి చిన్నగా అమ్మవారి దేవస్థానానికి వెళ్ళాము. అమ్మవారిని అలా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. పొద్దున్నే హారతులు, అభిషేకము వాటికి పాల్గొన్నాము. అయిపోయిన తరువాత బయటకు వచ్చి పక్కనే వ్యాసుల వారి గుహ ఉంది. అక్కడ వ్యాసుల వారు తపస్సు చేసుకునేవారట. ఆ తపస్సు వలనే అమ్మవారికి సరస్వతి అమ్మవారు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ స్థిరపడ్డారు అని అక్కడ పురాణం. అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ వ్యాస గుహలోకి వెళ్ళాము. ఆ లోపలికి వెళ్ళి కొండల మధ్యలోంచి ఆ వ్యాస గుహలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఆ వ్యాసుల వారిని కూడా నమస్కారం చేసుకున్నాము. ఆ వ్యాసుల వారిని కూడా దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయ్యాము. వచ్చే దారిలో కామారెడ్డి దగ్గరే రామారెడ్డి అనే గ్రామం ఉంది. అక్కడ కాలభైరవుడు ఉన్నాడు. ఆయన్ని కూడా దర్శనం చేసుకొని ఇంటికి చేరుకున్నాము.